రాష్ట్రంలో బాకీగా రాష్ట్ర ప్రభుత్వం బాకీగా ఉన్నటువంటి అరియర్స్ ను 8,000 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని, జూన్ నెంబర్ 9ని రద్దు చేయాలి, అదేవిధంగా పాత పద్ధతి ప్రకారమే ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో విద్యార్థులు భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఇది స్పాంటేనియస్ గా చేస్తున్నారు పిల్లలంతా. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా ఎక్కడికక్కడ ఈరోజు కూడా ఎవ్రీడే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్నారు. ఈరోజు చేస్తున్నారు, 8 చేస్తున్నారు. మళ్ళీ 8 నాడు సత్యాగ్రహ దీక్ష ఉంది. ఈ విధంగా ఇందిరా పార్క్ దగ్గర నేను 8వ రోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నా. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పేద కులాలు, పేద వర్గాలు చదువుకుంటున్నారు. బీసీలు, ఎస్సీలు, ఈబీసీలు, ఎస్టీలు, మైనార్టీలు, పేద వర్గాలు ఉన్నత విద్య, వృత్తి, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ ఒక పైసా ఖర్చు లేకుండా చదువుకుంటుంటే ప్రభుత్వంలోని భూస్వామ్య వర్గాలు, దోపిడీ వర్గాలు దీన్ని చూసి భరించలేకపోతున్నాయి. అందుకే వాళ్ళందరూ ఈ స్కీమ్ ఎట్లా చేయాలని చూస్తున్నారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందింది, సమాజంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు ఐటీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జాబ్ హోల్డర్ల కంటే ఐటీ కంపెనీలల్లో విదేశాలలోనే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ లేరు, కానీ ఐటీ కంపెనీలో 10 లక్షల మందికి పైగా మన వాళ్ళు ఉన్నారు. దాని మూలంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా ఓర్వలేక వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. అందుకే ఆ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి, బకాయిలన్నీ చెల్లించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంక ఉద్యమం ఇట్లా ఎక్కడికక్కడ స్పాంటేనియస్ గా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నారు.